ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని శ్రీకృష్ణామృతం ఉత్తర గీత జ్ఞానసారం నుండి షేర్ చేసుకుందాం. మాస్టర్స్, ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం మూలంలోని తుర్య జ్ఞాన యోగంలో 16వ శ్లోకం. నిమిషం నిమిషార్ధం వా జ్ఞానినో ధ్యాన చింతయా క్రతుకోటి సహస్రాణం ధ్యానమేకం విశిష్యతే. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆత్మజ్ఞానులు నిమిషం కానీ అర నిమిషం కానీ ఆత్మధ్యానం చేయడం వల్ల 1000 కోట్ల క్రతువులు చేసిన ఫలం వస్తుంది. కాబట్టి ధ్యానం ఒక్కటే విశిష్టమైనది. మిత్రులారా, ఇప్పుడు మనం వివరణ తెలుసుకుందాం. లోకంలో ప్రజలు భగవంతుణ్ణి పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయనుకుని అనేక అపమార్గాల ద్వారా కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇటువంటి వారిని గురించి శ్రీకృష్ణ పరమాత్మ తత్వజ్ఞులను దర్శించి సరి అయిన మార్గాన్ని తెలుసుకొని తరించమని చెబుతున్నాడు. ఆత్మధ్యానం ఒక్కటే విశిష్టమైనదని, ఒక్క నిమిషం కానీ అర నిమిషం కానీ ఆత్మధ్యానం వల్ల వచ్చే ఫలితం అనేక వేల కోట్ల యజ్ఞాల వల్ల వచ్చే ఫలితం కన్నా కూడా ఎక్కువని చెబుతున్నాడు. కనుక ధ్యాన సాధనను మించిన సాధన లేనే లేదు. మిత్రులారా, తత్సంబంధమైన జ్ఞానం భగవద్గీత 4వ అధ్యాయంలోని 33వ శ్లోకం ద్వారా ఒకసారి మనం మననం చేసుకుందాం. మాస్టర్స్, శ్రేయాన్ ద్రవ్యమయాధ్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరం తప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. మిత్రులారా, ఇప్పుడు మనం తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ద్రవ్యాలతో చేసే యజ్ఞం కన్నా జ్ఞానయజ్ఞం ఎంతో ఉత్తమమైంది. అంతవరకు చేసిన సకల కర్మలు జ్ఞానంలో సంపూర్ణంగా సమాప్తం అవుతాయి. మిత్రులారా, ఇప్పుడు మరొక శ్లోకం ద్వారా మరికొంత జ్ఞానాన్ని తెలుసుకుందాం. మాస్టర్స్, మూలంలోని బ్రహ్మ సందర్శన యోగంలో 45వ శ్లోకం ద్వారా మనం ఇప్పుడు జ్ఞానాన్ని షేర్ చేసుకుందాం. తపేద్వర్ష సహస్రాణి ఏకపాదస్థితో నరః ఏకస్య ధ్యాన యోగస్య కళాం నార్హతి షోడశీం. మిత్రులారా, ఇప్పుడు మనం తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ఒక మనిషి అనేక వేల సంవత్సరాలు ఒంటి కాలి మీద నిలబడి తపస్సు చేసిన ఆ తపస్సు ధ్యానయోగం యొక్క 16వ కళకి కూడా సమానం కాదు. మిత్రులారా, ఇప్పుడు మరొక శ్లోకం ద్వారా మరికొంత జ్ఞానాన్ని తెలుసుకుందాం. మూలంలోని బ్రహ్మ సందర్శన యోగంలో 47వ శ్లోకాన్ని ఇప్పుడు షేర్ చేసుకుందాం. మాస్టర్స్, అశ్వమేధ సహస్రాణి వాజపేయ శతాని చ ఏకస్య ధ్యాన యోగస్య కళాం నార్హతి షోడశీం. మిత్రులారా, ఇప్పుడు మనం తాత్పర్యాన్ని తెలుసుకుందాం. అనేక వేల అశ్వమేధ యాగాలు, అనేక వందల వాజపేయ యజ్ఞాలు ఒక్క ధ్యాన యోగం యొక్క 16వ కళకి కూడా సమానం కాదు. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. స్థూల శరీరాన్ని శుష్కింపచేయబోనడం హఠయోగం. అలాంటి హఠయోగ ప్రక్రియలు తిరస్కరణీయాలు. ఒక యజ్ఞ యాగాదులు నిర్వహించడం అనేవి కర్మకాండను అనుసరించే వారి పద్ధతులు. వీటి ద్వారా కలిగే ప్రయోజనాలు స్వల్పం మాత్రమే. కనుకనే ఇటువంటి వాటిని ప్రక్కన పెట్టి అత్యుత్తమమైన రాజయోగాన్నే స్వీకరించాలి. ధ్యానయోగమే రాజయోగం, అంటే అన్ని రకాల యోగాలలో రాజైనది. ధ్యాన సాధనలో శ్వాసానుసంధానం చేస్తూ ఆ పరబ్రహ్మ స్వరూపమే తన ఆత్మస్వరూపమని గ్రహించిన వాడై బ్రహ్మానుభూతి పొందిన ధ్యానయోగి 16 కళలతో పరిపూర్ణంగా విరాజిల్లుతూ ఉంటాడు.
కాబట్టే అనేక వేల సంవత్సరాలు ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేసిన తపస్సాలి యొక్క తేజస్సు కానీ, ఎన్నో వేల అశ్వమేధ యాగాలు, మరెన్నో వందల వాజపేయాలు చేసి ఆర్జించుకున్న పుణ్యం మొత్తం కానీ, ధ్యానయోగి యొక్క 16 కళల్లో కనీసం ఒక్క భాగానికి కూడా సమానం కాదని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతున్నాడు. మిత్రులారా, మరి ధ్యాన యోగం యొక్క అద్భుతమైన విశిష్టమైన జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం కదా మాస్టర్స్. మరి ధ్యాన యోగాన్ని ప్రతి నిత్యం మన జీవితంలో భాగం చేసుకుంటూ చక్కగా ధ్యాన సాధన చేసుకుంటూ జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ అలాగే జ్ఞానాన్ని షేర్ చేస్తూ కూడా మనం ఆనందంగా జీవిద్దాం మాస్టర్స్. మిత్రులారా, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.